మనకి దగ్గు జలుబు చేసినప్పుడు బయట ట్యాబ్లెట్స్ టానిక్స్ వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే మనం దగ్గు కానీ జలుబు కానీ మోషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే మనం తగ్గించుకోవచ్చు. వాము అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదా. వాము కొంచెం తీసుకోవాలి. తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, మన ఇంట్లో ఉండే పసుపు, కూరల్లో వేసే పసుపు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఈ వాము అనేది మనకి అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ చిన్నపిల్లలకి మోషన్ ప్రాబ్లం ఉన్నా సరే మనం చిన్నపిల్లలకు కూడా ఈ విధంగా చేసుకొని మనం వాడొచ్చు. మోషన్ ప్రాబ్లం ఉన్న, దగ్గు జలుబు ఉన్న, ప్లస్ ముఖ్యంగా ఆడవారికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గటం కోసం ఈ ఈ వాము పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా వాము పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మనకి రోల్ ఉంటే చక్కగా మెత్తగా రుబ్బుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. దీన్ని మనం ప్రతిరోజు పరగడుపున ఒక గోళీలాగా చేసుకొని వేసుకోవచ్చు. లేదా వాటర్ కొంచెం మరిగించుకొని అందులో ఈ పౌడర్ వేసుకొని కొంచెం మరిగించుకొని టీ లాగా పరిగడుపున తాగొచ్చు. చిన్నపిల్లలకైతే చిన్న చిన్న గోళీలు మెత్తగా చేసి చిన్న చిన్న గోళీలు లాగా చేసుకొని ప్రతిరోజు చిన్నపిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి ఎటువంటి మోషన్ ప్రాబ్లం ఉన్నా, కడుపులో ఎటువంటి అనారోగ్యంగా అనిపించినా సరే మీరు ప్రతిరోజు పరిగడుపున ఇది వేయొచ్చు. పెద్దవాళ్ళ కానించి చిన్నపిల్లల కానించి ముసలి వాళ్ళ కానించి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపుల నొప్పి లేదా పీరియడ్స్ లేట్గా వస్తున్నప్పుడు మనం ప్రతిరోజు ఇది తీసుకోండి. మనకి పీరియడ్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి ఇది ప్రతిరోజు చిన్న చిన్న గోళీలాగా చేసి మాకు వేసేది. ఇలా చేసుకోండి. మన ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసుకొని వేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి అంటారు కదా. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు తీసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేస్తే మా వీడియోస్ వెళ్ళిపోతాయి. లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.